ఇంటర్వ్యూలో చెప్తుంది క్లియర్‌గా. మరి అది అంతవరకు నిజం. తల్లిదండ్రులు ఎందుకు బిడ్డల పట్ల కసాయిగా ప్రవర్తిస్తారు? అది నేను నమ్మలేను. నమ్మవలసిన విషయం గూడా కాదు. రోజు టార్చర్ పెట్టేదాన్ని కదా వాళ్ళ అక్క ఫోన్ చేసి. అదే వాళ్ళ అక్క ఎందుకు టార్చర్ పెడుద్ది నాకు అర్థం కాల. ఇప్పుడు బ్ర సిస్టర్స్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటదంటే బ్రదర్స్ కంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ ఇదేదో నమ్మబుద్ధి కావట్ల. నాకు ఇక్కడే దొరికారు ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా సర్లే ఎవరినో ప్రేమించిందా పోన్లే చేసుకుంటే చేసుకోనీలే శుభ్రంగా ఉంటే చాలులే అనుకుంటారిక. ఆఖరికి కోపం వచ్చినా గాని. అంతేగాని నువ్వు సత్తేసావు, నువ్వేమైపోయినా మాకు అనవసరం, మా ఇంటికి రావసరం లేదు ఇలాంటియన్నీ అనే తల్లిదండ్రులు రేర్ ఉంటారో నాకు తెలిసినంత వరకు ఉండరు. ఎందుకంటే కోపం ఉన్నంత సేపే ఏదైనా సరే. కోపం ఆ 10 నిమిషాలు, ఒక గంట ఉంటది. తర్వాత కోపం చల్లారిన తర్వాత అరే! మన, తన అని అన్నీ గుర్తొస్తాయి. కాబట్టి అంత మూర్ఖులైతే ఎవరు ఉండరని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఉంటే మనం చేసేదేం లేదు. కాబట్టి ఈ విషయంలో అత్తమామల వెర్షన్‌ను చెప్తున్నాను. వాళ్ళైతే ఖచ్చితంగా ఈ తప్పు వాళ్ళ అక్క, వాళ్ళ నాన్నగారి ద్వారానే ఈ పిల్ల చనిపోవడానికి కారణమని ఈళ్ళే డిసైడ్ చేసేత్తన్నారు. అర్థమైందా? మరి ఈళ్ళే డిసైడ్ చేసినప్పుడు డబ్బులిత్తాక ఎందుకు ఎదరగొత్తన్నారో నాకది అర్థం కావట్ల. నష్టపరిహారం ఇవ్వడానికి మీరెందుకు ఎదరకొస్తున్నారు? చావుకు కారణమని మీరే డిసైడ్ చేస్తున్నారు ఆళ్ళ మీద. ఏయ్! లేదు మీరు అన్నీ డిసైడ్ చేసేసి మరి ఎందుకు ఇలాగా జరిగింది కాబట్టి ఇంత ఇస్తామని ముందుకెందుకెళ్తున్నారు మీరు? అది కూడా చెప్పాలి గదా! అన్ని కోణాల్లో ఆలోచిస్తే మిస్టేక్స్ బోత్ సైడ్స్ ఉందా అంటే లేదు. ఒక సైడే ఉంది. అది ఏ సైడ్ అనేది డిసైడ్ అవ్వాలి. చాలా మందికి కూడా ఒక కన్‌ఫ్యూజన్ డ్రామా ఇది. ఇక్కడ డ్రామా ప్లే అవుతుంది. మధ్యలో చాలా నటీమణులున్నారో, నటులున్నారో, నటీమణులున్నారో కాబట్టి ఎవరు నటిస్తున్నారో, ఎవరు నటించట్లేదనేది మనం జడ్జిమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఎవరైనా ఒక కన్‌క్లూజన్‌కొస్తే కొంచెం ఇంకా ఏమన్నా ఫర్దర్‌గా తెలుసుకోవాలనుకుంటే తెలిసే అవకాశం లేదు. ఒకవేళ తెలుసుకోవాలంటే ఊరోళ్ళని అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ గజ్వేల్‌లో ఆ చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఒక కన్‌క్లూజన్ అనేది వస్తది. ఒక సొల్యూషన్ వస్తది. అది కూడా చాలా మంది కామెంట్స్‌లో చెప్తున్నారు. మేము ఊర్లో ఎంక్వైరీ చేసాం. ఆళ్ళ అత్తమామలు ఇన్నోసెంటే అంటున్నారు. మరి అత్తమామలు ఇన్నోసెంట్ అన్నప్పుడు అత్తమామలు పుట్టిన కొడుకు ఎలాంటోడో కూడా ఎంక్వైరీ చేయాలి గదా! పుట్టిన కొడుకు ఏమన్నా కసాయుడే అయ్యుండొచ్చు కదా! అవును. ఆడు గర్భిణీ స్త్రీనే చంపుకున్నాడంటే కసాయుడు లెక్కే. ఆడు ప్రమేయం లేకుండా అది జరిగిందంటే మరి అక్కడ ఏం జరిగిందనేది ఒక మిస్టరీ ఇంకా. అది మనం ఇంకెప్పటికీ కనిపెట్టలేని మిస్టరీ. కాబట్టి ఈ విషయంలో బాధపడతాం తప్పితే మనం చేసేదేం లేదు. కానీ ఒక నలుగురికి తెలియాలి. ఒక నలుగురు ఒక ఆర్టిస్ట్‌ని గౌరవించి, ఆ ఆర్టిస్ట్ గురించి సపోర్టెడ్‌గా మాట్లాడాలని ఆవేదనతో చెప్తున్నాను. ఈ అమ్మాయికైతే సరైన న్యాయం అయితే జరగల. న్యాయం జరిగితే అన్నీ కూడా రోడ్డు మీదకొచ్చాయి. నిజానిజాలు తెలిసాయి. ఆమె ఎవరి ద్వారా బాధింపబడింది, ఎవరు బాధ పెడితే ఆవిడ గర్భిణీ స్త్రీ అయ్యుండి కూడా చనిపోవడానికి సిద్ధపడింది. లేపోతే చంపేసి దాన్ని హత్యని ఆత్మహత్యగా మారుస్తున్నారా అనే విషయం మనకి క్లియర్‌గా తెలిసేది. కాబట్టి అక్కడ సపోర్టెడ్ అంతా కూడా ఊరు పెద్దలే గాబట్టి, ఊరు పెద్దలు ఆ విషయాన్ని పెద్దది చేయాలనుకోవట్లేదు గాబట్టి, ఈ విషయం బయటికి రావట్లేదు. మనం ఎంత కొట్టుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, శృతి గురించి ఎంత బాధపడినా, మనం చేసేదేం లేదు. ఒక థాంక్స్. ఇన్ఫర్మేషన్ అనేది ఇలా జరుగుతుంది అని మీ ముందుకు తీసుకురావడానికే నా ప్రయత్నం తప్పితే, నేను వాళ్ళకి ఏమి చేయలేను. ఆళ్ళ విషయాన్ని కనిపెట్టే స్కోప్ కూడా నాకు లేదు. ఒక బ్రదర్‌లాగా, ఒక తమ్ముడిలాగా, అన్నలాగా ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని ఇంతవరకు చెప్తున్నాను. ఇది మట్టికి ప్లానెడ్ చెప్తున్నాను గదా! మీకు మొన్నే చెప్పాను. ఇవాళ చెప్తున్నాను. ఇది మట్టికి ఏదో మిస్టేక్ జరిగిందక్కడ. ఖచ్చితంగా జరగకుండా అయితే లేదు. ఖచ్చితంగా అదంతా కూడా ఆ ఊరోళ్ళకి తెలియాలి. ఇక దేవుడికి తెలియాలి. దేవుడికి తెలియాలి. మనమైతే ఇక దీని గురించి మర్చిపోవడం మంచిది. అంతకు మించి చేసేదేం లేదు. థాంక్స్ థాంక్ యూ. అన్న.